హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి నా బర్త్డే వీడియో. ఇది సమ్మర్లో మే నెల 15కి నా బర్త్డే వచ్చింది. అప్పుడు నా బర్త్డే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా ఇంట్లో ఏం జరుపుకుంటామని ఇలా బీచ్కి వెళ్ళామన్నమాట. మామూలుగా సమ్మర్ అంటే బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కదా, అట్లా నా బర్త్డేకి అన్నయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి బీచ్కి వెళ్ళాము. అన్నయ్య వాళ్ళది గుడివాడ నుంచి బీచ్కి 1 అవర్ టైము. ఇది మంగినపూడి బీచ్. ఆ బీచ్లో నా బర్త్డే సెలబ్రేషన్ జరిపారు మా వారు, పిల్లలు, మా అన్నయ్య అందరూ నా బర్త్డే సెలబ్రేషన్ జరిపారు. ఫస్ట్ టైము ఇలా బీచ్లో బర్త్డే చేసుకుంటాము. ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం. చిన్నప్పుడు అయితేనేమో నాకు బర్త్డేనే లేదు. అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా చాక్లెట్ తినేది అట్లనే, కానీ బర్త్డేనే జరుపుకునే వాళ్ళు కాదు అప్పుడు. ఇప్పుడు ప్రతి సందర్భానికి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, అది మళ్ళీ బర్త్డే అంటే, మమ్మీ బర్త్డే అంటే పిల్లలు వదులుతారా? మా బాబు మా వారు కలిసి నాకు వెళ్ళే దారిలో కేక్ తీసుకుని ఇలా బీచ్లో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేశారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్నయ్య, వదిన, పిల్లలు కూడా నా కేక్ తినిపించారు. చూసారా, నా ముఖానికి క్రీమ్ కూడా రుద్దుతున్నారు. ఇలా ఇంకా బీచ్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. మా బాబు వచ్చాడు. బీచ్లో అందరూ స్నానం చేద్దాం అనుకున్నారు. అంటే నేను మా వదిన నార్మల్గానే రెడీ అయిపోయి వెళ్ళాము శారీస్తో. మా బాబు, పిల్లలు అందరూ స్నానం చేద్దాం అనుకున్నారు. కానీ వాటర్ చాలా మురుకున్నాయి. చూశారు కదా, బర్త్డే సెలబ్రేషను అయినాక ఇలా వాటర్లో కొన్ని పిక్చర్స్ దిగామన్నమాట, కొన్ని ఫొటోస్. చూసారా వాటర్ ఎంత మురుకున్నాయో. ఈ వాటర్ చూసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు స్నానం చేయమన్నారు మురికి వాటర్లో. ఇంకా అట్లా మేము కొన్ని ఫొటోస్ దిగామన్నమాట, మా వారు, నేను. ఇంక ఇవి బర్త్డేకి తీసిన ఫొటోస్. ఇలా అందరితో కలిసి ఇలా బీచ్లో బర్త్డే జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మా అన్నయ్య, వదిన, పిల్లలు నాకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చారు నా బర్త్డేకి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము ఈ బర్త్డే. చూశారు కదా బీచ్లో ఎంతమంది జనం ఉన్నారో. ఇది గుడివాడ నుంచి 1 అవరు మంగినపూడి బీచ్. నాకు సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు, దానికే వెళ్ళాము. ఇంకా మా వదిన ఇంట్లో మ్యాంగోలు ఉంటే కట్ చేసి బాక్స్లో పెట్టింది, బీచ్లో తినొచ్చని. ఇంకా అలా కట్ చేసి తింటున్నాం అన్నమాట. గ్రీన్ మ్యాంగో వస్తుంది కదా, లావుది, ఆ మ్యాంగో. అవి బాగుంటాయి ఉప్పు కారం వేసుకుని తింటే. ఇంకా అట్లా బాక్స్లో తీసుకెళ్ళి బీచ్లో తిన్నామన్నమాట. ఇంకా మా బాబు చూడండి ఇట్లా ఫోటో దిగాడు. ఇక నేను కొన్ని ఫొటోస్ గట్రా పోజులు ఇచ్చాము. చూసారా వాటర్ చాలా మురుకులు ఉన్నాయి. ఎందుకనో మా అన్నయ్య, వదిన అంతకుముందు వెళ్ళినప్పుడు వాటర్ బాగున్నాయంట, అప్పుడు వాళ్ళు స్నానం కూడా చేశారంట. మరి ఇప్పుడు వేరే నీళ్ళు ఏమన్నా కలిసినాయో ఎట్లా కానీ వాటర్ బాగా మురుకులు వచ్చినాయి. మా బాబు చూడండి కిదు అని వాడి పేరు రాసుకున్నాడు ఇసుకలో. ఇంకా అది అయిపోయినాక ఇది ట్రాక్టర్ లాగా ఉంది చూడండి వ్యాను. ఇది ఎక్కి ఆ చివరికి వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వస్తే 100 రూపీస్. ఇంకా మా బాబును మా వారు వెళ్ళొచ్చారనమాట. ఇదేమో మనమేం వెహికల్స్ ఎక్కనీయం కాదు, ఎక్కేవే. ఇదేమో కొత్తగా ఉందని అలా వెళ్ళొచ్చారు, అదొక సరదా కదా. అది ఎంత దూరం తీసుకెళ్తాడో 1 కిలోమీటర్ తీసుకెళ్ళి మళ్ళీ తిప్పి తీసుకొచ్చాడు. ఇంకా ఫొటోస్ దిగారు. నేను ఇంకా వెళ్ళలేదు కానీ ఊరికే బండి మీద ఎక్కి ఒక ఫోటో దిగాను అనమాట. ఇది మా అన్నయ్య పిల్లలు, వాళ్ళు కూడా వెళ్ళారు.
ఇంకా మా పిల్లలతో ఇలా ఫోటో దిగాను. చూడండి, వీళ్ళు సిరి, హేమ, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. వాళ్ళు కూడా మేము తక్కువేం కాదన్నట్టు వాళ్ళు కూడా వెళ్ళారు. మాకేం భయం లేదన్నట్టు. అయినా పక్కన డ్రైవర్ ఉంటాడు. మన ఊరికే సీట్లో కూర్చుంటే తనే అంతా చేస్తాడు, నడిపేదంతా. ఇంకా అట్లా అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఫోటో దిగాము. ఇక్కడే రాసం చూడండి, మంగినపూడి బీచ్. ఈ బీచ్కే మేము వెళ్ళింది. చాలా బాగుంది బీచ్ అయితే. సమ్మర్లో అయితే ఇంకా కూల్గా ఉంటుంది. తర్వాత మేము ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. ఇంకా ఇక్కడ 11 బావిలు ఉంటుంది. ఇది బాగా ఫేమస్ ఈ టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్. చూసారా, బయట ఇలా ఉంది టెంపుల్ బయట. ఇక్కడ 11 బావిలు ఉంటాయి. ఈ టెంపుల్కే అదే బాగా ఫేమస్. ఇంకా పిల్లలు ఆడుకునేకి లోపల ఇలా ఉయ్యాలలు కూడా ఉన్నాయి. పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొచ్చి ఇలా బీచ్లో తిప్పి ఇలా టెంపుల్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇదేనండి 11 బావిళ్ళు. చూశారు కదా, ఆ టెంపుల్ లోపలే టికెట్ ఉంటుంది, 10 రూపీస్. ఇంకా మేమందరం టికెట్ తీసుకుని వచ్చాము. ఇంకా ఇక్కడ బావిలో నీళ్లు పోసుకుని స్నానం చేసి, వాష్రూమ్లు కూడా ఉన్నాయి, వాష్రూమ్కి వెళ్ళొచ్చు. బీచ్ నుంచి ఇక్కడికి 10 మినిట్సే ఉంది. ఎవరన్నా బీచ్కి వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా ఇబ్బంది అయినా ఇలా టెంపుల్కి వచ్చి ఇలా దేవుడు స్నానం చేసి వాటర్ పోసుకుని, ఇది ఒక్కొక్క బావిలో ఒక్కొక్క టేస్ట్ అంట వాటర్. నేను చూసా 2-3 బావిల వాటర్ చూశాను, పర్లా బాగానే ఉన్నాయి. ఇంకా మా బాబు చూసాడా, తడిసిపోయాడు. బావిలో నీళ్ళు తోడి వాడి ఫేస్ చూడండి, తడిసిపోయాడు. ఇంకా వాడేమో స్నానం చేయలేదు. ఇంకా మా అన్న పిల్లలు ఇద్దరు స్నానం చేసి ఇంకా వాళ్ళు ఒకటి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు లోపలికి వెళ్ళి. చూసారా అందరూ ఎలా బావిలో నీళ్ళు తోడి పోసుకుంటున్నారు. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. వెనకేమో శివాలయం ఉంది. మా వారు ఈ టెంపుల్ మాత్రం మిస్ కాకండి, ఇది బాగా ఫేమస్ అయిన టెంపుల్. తర్వాత మేము రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంకి వెళ్ళాము, క్షీర పండరీపురము. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అయినాక వచ్చే దారిలోనే ఉంది ఈ టెంపుల్. ఇది గుడివాడ నుంచి మేము ఇవన్నీ చూసుకున్నాం అన్నమాట. ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాము. ఒక వెహికల్ 2500 తీసుకున్నారు మాకు. గుడివాడ నుంచి మాకు ఈ బీచ్ టెంపుల్స్ చూపించి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేకి. మేము మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము, మార్నింగ్ ఏం వెళ్ళలేదు. మధ్యాహ్నం భోజనం చేసుకుని 1:32కి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి ఇలా టెంపుల్ తిరుగుతున్నాము. చూశారు కదా, ఈ టెంపుల్ పండరీపురము టెంపుల్, పాండురంగ స్వామి టెంపుల్. ఇలా బయట తీసానన్నమాట నేను వీడియో. ఇలా టెంపుల్ ముందు అందరం ఫోటో దిగాము. చాలా బాగుంది టెంపుల్. మనకి ఎక్కువ దూరాలు కూడా లేవు కదా. ఇలా మన ఆంధ్రాలోనే ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ మిస్ చేసుకోకుండా ఎప్పుడైనా అందరు కలిసినప్పుడు ఇలా చూడవచ్చు. ఈ టెంపుల్ చూసారా, ఇది ఏం టెంపుల్లో తెలుసా? ఈ టెంపుల్ తెలియని వాళ్ళంటూ ఉండరు. విజయవాడ ఏరియాలో కానీ గుడివాడ ఈ చుట్టుపక్కల ఊరుల్లో ఈ టెంపుల్ అంత ఫేమస్. ఏం టెంపుల్ అనుకుంటున్నారా ఇది? చూడండి, మీకు నేను చెప్పేదానికంటే దాని పేరే చూపిస్తాను. టెంపుల్ పేరు, అమ్మవారి పేరే చూపిస్తాను. బోర్డు వస్తుంది చూడండి. ఈ టెంపుల్కి జాతర కూడా జరుగుతుంది.
సండే ఎక్కువ జనం వస్తారు. మామూలు రోజుల కంటే సండే ఎక్కువ వస్తారు. ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటారు. చూసారా టెంపుల్ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానము, శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానము. ఈ టెంపుల్ చాలా ఫేమస్. టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. ఇది స్టోరీ కూడా ఇలా రాసింది, మేము చదివాము. మీరు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని మిస్ చేసుకోవద్దు, ఇవన్నీ చూసుకోండి. ఇవి మాకు గుడివాడ నుంచి 1.5 అవర్ పట్టింది. మాకు ఈవినింగ్ నైట్ కల్లా వచ్చేసాము. ఈ సమ్మర్లో నా బర్త్డే ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.